చెప్పాడు, సరే అన్నాం. ఆ ముక్క అయిపోయాక ట్రంప్కి ఇన్ఫార్మ్ చేయగానే ఆయన అంతకుముందే చెప్పున్నాడు కదా ఇట్లా వాణిజ్య ఆంక్షలు పెడతానని రుబియోకి చెప్పుంటాడు కదా, అతను చెప్పేసాడేమో అనుకుని మాట్లాడుంటాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ దౌత్య విధానాలు వీళ్ళ హైరార్కీలు ఎట్లా ఉంటాయో అబ్జర్వ్ చేశాను కాబట్టి గతంలో. అయితే ఆ విషయం నరేంద్ర మోడీ దగ్గరకు వచ్చింది వెంటనే. అందుకే నరేంద్ర మోడీ రాత్రి చెప్పినటువంటిది, తీవ్రవాదానికి వ్యాపారానికి ముడిపెట్టలేము, తీవ్రవాదానికి చర్చలకి ముడిపెట్టలేము అన్నటువంటి విషయాన్ని అందుకే మోడీ ముందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఒక రకంగా నిజంగా వాణిజ్యం వ్యాపారం అన్నా భయపడేది లేదు అనేది కూడా ఈయన చెప్పేశాడు మోడీ. ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. బేసిక్గా ఇప్పుడు ఎవరెవరైతే ఎందుకు తగ్గావు ఎందుకు ఆగావు అన్నోళ్ళు నిజంగా అమెరికా ఆంక్షలు పెడితే, వాణిజ్య ఆంక్షలు పెడితే వీళ్ళే గొల్లుమంటారు. అంతేనా? ఇప్పుడు ఎక్కడో ఎందుకు మొన్న అడేది వాడి రూల్ ప్రకారం కరెక్ట్ ఏంటది, వాళ్ళ దేశంలో అక్రమంగా వచ్చి ఉంటున్నోళ్ళు, అట్లాగే వాళ్ళ దేశంలో విద్యార్థి వేషాల మీద వచ్చి ఇతర వ్యాపారాలు చేసుకునేవాడు, గ్రీన్ కార్డు తీసుకుని అక్కడ ఏ ఉద్యోగం లేకుండా ఈ చిన్న చితక పనులు చేస్తున్నాడు, వాళ్ళు వాళ్ళ టార్గెట్. అది రూల్ ప్రకారం విరుద్ధమే కదా, కానీ మనం చేసుకుని బతుకుతున్నాం. ఎందుకని? పెద్ద ఆపర్చునిటీస్ లేవు కాబట్టి. అదే సందర్భంలో స్టూడెంట్గా వెళ్తోంది, అక్కడ సంపాదించుకోవడానికే తప్పించి చదువులు అనేది ప్రధాన కాన్సన్ట్రేషన్ కాదు మనకి. వాళ్ళకంటే బాగా చదువులు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి అక్కడ ఆ విధంగా తెలుసు, మనకి తెలిసి తప్పు చేస్తున్నాం.